మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామదాస్ గారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్లో ఉన్నారండి. కృష్ణ గారు, హలో. సార్, గుడ్ మార్నింగ్ కృష్ణ. సార్ నేను గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ విభాగం కార్యదర్శి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మన దళితులకు మైనార్టీ దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా మంది వెనుకబడి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి సార్. చెప్పండి. అయితే ముఖ్యంగా ఇది ఎవరైతే రాజ్యాధికారం కోసము మళ్ళా ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి కోసం ఎవరైతే ముందు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారో వాళ్ళు ఆ పొందిన ఫలాలను ఇతరులకు డైరెక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి రాజ్యాధికారం కోసం అయితే ముందడుగు వేసినాక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే యూజ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎస్సీలకు బీసీలకు ఉపయోగపడడానికి ఏమాత్రం దోహదం చేయట్లేదు. అలాంటి వారు ఎప్పుడైతే మన కోసం ఒకరు ముందుకు వెళ్తున్నారో వాళ్ళతో పాటు అందరినీ కలుపుకొని వెళ్దామనే ఆలోచన ఏమాత్రం జరగట్లేదు. ఇంకోటి విషయం ఏంటంటే సార్, బ్యాంకులలో లోన్లు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు బ్యాంకులలో లోన్ కోసం వెళ్ళినప్పుడు బేషరత్తుగా వాళ్ళకు లోన్లు ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగస్తులకు వాళ్ళు నామినేట్ చేయాలని అంటున్నారు. ఉద్యోగస్తులు లేకనే ఇప్పుడు ఎంతో మంది వెనుకబడిపోతున్నారు సార్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకు బేషరత్తుగా లోన్లు ఇవ్వడానికి వెనుక ముందు వెళ్తున్నారు. వాళ్ళు నామినేట్ పోస్టులు కానీ ఏమన్నా వీళ్ళకి దొరకడానికి కూడా చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ కాల్ చేసినందుకు. మనం మాట్లాడినట్టుగానే ఇంకా చాలా దూరంగానే ఉన్నారు. బ్యాంకులు కానీ లోన్స్ కానీ వీళ్ళకి సరిగా అందడం లేదని కృష్ణ గారు. అయితే మనం బ్రేక్ తీసుకునే ముందు గిరిజనుల మధ్య అనైక్యత కారణాల గురించి మాట్లాడుతూ బ్రేక్ తీసుకున్నాం. చెప్పండి దాని గురించి. గిరిజనుల అనైక్యత గురించి మాట్లాడుతున్నాం. అంటే హిస్టారికల్గా మనం తీసుకుంటే గిరిజన ప్రాంతాల్లో మనం చెప్పుకున్నాం అనేక ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా ఇట్లాంటి ట్రైబల్ నాయకులు కూడా ప్రాణత్యాగం చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు సమస్య ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ సమస్య. ఈ తెలంగాణ సమస్య మనం క్యాస్ట్ వైజ్గా తీసుకున్నట్లయితే ఎవరైతే రాజ్యాధికారం తమ చేతిలో ఉందో వాళ్ళు మైనారిటీ అయిపోతారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు మెజారిటీ అయిపోతారు. వీళ్ళు యునైట్గా ఐక్యత వీళ్ళలో వస్తే వీళ్ళకి అసలు రాజ్యాధికారం అనేది ఉంటుంది. ఓకే అండి. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వెంకట్ లైన్లో ఉన్నారండి. వెంకట్, హలో. వెంకట్ గారు. సార్ జై భీమ్ సార్. రామదాస్ గారికి ముఖ్యంగా జై భీమ్. మన అనిల్ గారికి, టీవీ1 బృందానికి అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్ సార్. కనీసం మీ టీవీ1 ద్వారా అయినా మా మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కుదనే ఒక ఆలోచన విధానంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. మరి మాకు రామదాస్ గారు ఇవాళ దళితులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి పరిశోధనలు చేసి గిరిజనులకు స్పెషల్ గా గిరిజనుల యొక్క ఉద్యమంలో పాల్గొని గిరిజనుల కోసం రీసెర్చ్ చేసినటువంటి రామదాస్ గారికి కూడా జై భీమ్ తెలియజేస్తున్నా. చెప్పండి సార్. మాకు చిన్న డౌట్ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు గిరిజనులకు ఒరిగింది కూడా ఏం లేదు. ప్రజాస్వామ్యంలో 63 స్వతంత్రంలో స్వతంత్రం వచ్చి 63 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా గిరిజనులకు ఒరిగింది కూడా ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు పోతే నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళకు బట్ట కట్టుకునే విధానం కూడా తెలియదు సార్. మరి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి గిరిజనుల కోసము ఒక గిరిజన శాఖ మంత్రి ఉన్నాడు బాలరాజు గారు. ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇలా ప్రజాస్వామ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా కడపలో పులివెందులో జరిగినటువంటి ఎన్నికల కోసం ఈ మంత్రులంతా అక్కడ ఉండి గిరిజనుల సమస్యలు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు కూడా పట్టించుకోకుండా ఇవే వాళ్ళకు ఒక ధీటుగా ఉన్నటువంటి సమస్య సార్ ఇది. మరి నెక్స్ట్ ఇంకో విషయం సార్, ఏటునగర్ ఐటీడీఏ కింద ఉన్నటువంటి నిధులు కూడా ఇవాళ ఏ గిరిజన మంత్రి అయినా, ఏ గిరిజన ఎమ్మెల్యే అయినా, ఏ గిరిజన ఎంపీ అయినా కూడా మాట్లాడుతారా సార్? పార్లమెంట్ కానీ మన అసెంబ్లీలో కానీ ఐటీడీఏ నిధులు ఎన్ని కోట్ల రూపాయల నిధులు మళ్ళిస్తారో నేను లెక్క చెప్తాను మీకు రామదాస్ గారు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో పిహెచ్డి చేస్తాను, అయిపోయింది. దయచేసి మీరు దీని మీద కూడా పరిశోధన చేయండి. గిరిజన సంక్షేమ ఐటీడీఏ కింద ఉన్నటువంటి నిధులను దారి మళ్ళీ ఏ విధంగానైతే
మనకు స్పెషల్ కాంపోనెంట్ మీద ఉన్నటువంటి అమౌంట్ ని వేరే దారికి మళ్ళించి ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళు, అదే విధంగా ఐటీడీఎస్ ఉన్నటువంటి డబ్బులను కూడా వేరే దారికి మళ్ళించి ఇక్కడ న్యాయం జరగాల్సినటువంటిది గిరిజనులకు న్యాయం చేయకుండా వేరే విధంగా మళ్ళిస్తున్నారు సార్ రామదాస్ గారు. వెంకట్ గారు ఒకసారి లైన్ లో ఉండండి. వెంకట్ గారు లైన్ లో ఉండండి. ఏదైతే ఇప్పటి వరకు మన కాలర్స్ వచ్చారో చాలా మంది ఒక 2 విషయాలను ఎక్కువగా ప్రస్తావించారండి. ఏదైతే ప్రభుత్వం పథకాలు అని చెప్తుందో, ఏదైతే లోన్స్ అని చెప్తుందో, ఈ లోన్స్ సరిగా అందడం లేదు, దీని మీద ఒక రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది కాలర్స్ అడిగారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కేటాయిస్తున్న పథకాలు కానీ, ఏదైతే నిధులు కానీ అవన్నీ పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారండి. దీని మీద మీరు ఏం చెప్తారండి ఒక రీసెర్చ్ స్కాలర్గా? సార్ మేము ఆల్రెడీ ఇప్పుడు కమిషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కమిషన్ గారి కింద కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఇప్పటి వరకు ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్స్ మీద కానీ ఎంతమంది అయితే లోన్లు తీసుకున్నారో, మరి ఎంతమంది లోన్లు తీసుకొని ఎంత అభివృద్ధి చెందారు వాళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి లబ్ధిదారులు, దాని మీద పరిశోధన చేస్తున్నాము. అధికారులను కూడా మేము దాని రిపోర్టు మన రామదాస్ గారికి కూడా అందజేస్తాము. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ల మీద సార్ మనం ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లయితే ఇవాళ ఎవరి దగ్గర పోయి కూడా బాంఛనీయం చేయవలసిన అవసరమే లేదు. ఇలా 21,000 కోట్ల రూపాయల స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఉన్నటువంటి నిధులను దారి మళ్ళించి మురికి కాల ఉన్నటువంటి హుసేన్ సాగర్ ని డెవలప్ చేస్తున్నారు. ఇలా ఎందుకంటే ఇలా సమస్యలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు డెవలప్ అయినని ఇలా ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ డెవలప్ అయిందండి? ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొడడానికి ఉద్యమించాలి. రాబోయే భవిష్యత్తులో రాజ్యాధికారం అనేది 80% ఉన్నటువంటి ప్రజలకు దక్కాలి. మీ T1 ద్వారా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కానీ, ఇక్కడ కడప జరిగేటటువంటి ఎన్నికలు కానీ, ప్రజలారా మనకు ఆ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఖచ్చితంగా మీరు గుర్తించి ఎవరైతే మనకు సేవలు చేస్తారో ఆ సేవలు చేసేటటువంటి క్యాండిడేట్ గెలిపించుకోండి. బాబాసాహెబ్ యొక్క కళలను నెరవేర్చండి. దయచేసి ప్రజలు కూడా గమనించి రాబోయే భవిష్యత్తులో మనం అడిగే హక్కును ఇప్పటి వరకు మనకు ఈ 63 స్వతంత్రాల పోరాటంలో కూడా మనకు ఆలోచన చేసే విధానాన్ని ప్రజలు, అగ్రకులాల వాళ్ళు, మెజారిటీ ప్రజలు ఆలోచించేటువంటి విధానాన్ని సమకూర్చలేదు. దయచేసి మనం ఆలోచించేటటువంటి విధానాన్ని ఒక ప్రణాళికబద్ధంలో, ఒక ప్రణాళికమైన క్రమంలో మనం ఆలోచించినట్లయితే తప్పకుండా మనకు రాజ్యాధికారం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి సీతారాం గారు లైన్లో ఉన్నారండి. సీతారాం గారు, హలో. సీతారాం గారు, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి సార్. ముందుగా T1 మీ కార్యక్రమం వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మా దళిత నాయకులు వేదిక మీద తీసుకొచ్చి ఈ విధంగా మీకు సృష్టికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా అక్కడ ఉన్నటువంటి మా రామదాస్ గారికి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పండి సార్. ఇప్పుడు మాకు ఈ వేదికల మీద నేను పత్రిక ఇస్తున్నాను. మన నాయకులు ఎవరు కూడా డైరెక్ట్ గా జరిగే అన్యాయాన్ని వేదిక నుంచి ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు సార్. ప్రత్యక్షంగా జరిగేటటువంటి మన అన్యాయాన్ని ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క జలయజ్ఞంలో లక్షల కోట్ల రూపాయలు పెడితే ప్రాజెక్టు నిమిత్తం ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజనులకి భూములు ఎంత ఉన్నాయి, ఆ డబ్బులు వీళ్ళకి ఎన్ని భూములకు ఉపయోగపడతాయి? ఏ అగ్రకులాలు జమీందారు వ్యవస్థలో నుంచి భూస్వామ్య వ్యవస్థలోకి వచ్చినటువంటి భూస్వాములకు తప్ప భూమి నిరుపేదలకి ఆ బడ్జెట్ నుంచి రూపాయి దక్కదు, వాళ్ళకు ఉపయోగం లేదు. అదే బడ్జెట్ లో గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందేటటువంటి వాటా పెట్టి వాళ్ళకి భూములు కొంటే ప్రతి ఎస్సీ కుటుంబానికి 5 ఎకరాల చొప్పున భూమి వస్తుంది సార్. కాబట్టి ఆ జల యొక్క బడ్జెట్ నుంచి ఆ యొక్క భూస్వామ్య వ్యవస్థకి వెళ్ళేటటువంటి జలవనరుల నిధుల నుంచి ఈ డబ్బులు తీసి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదవాళ్ళతో సహా భూములు కొన్ని ఇచ్చి ఈ జల విద్యాన్ని తిరిగి ప్రారంభించే యొక్క విధానాన్ని మీరు వేదికల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. అనవసరం చిన్న చిన్న విషయాన్ని సెక్టర్లో ఏదో 10,000 లక్ష ఉండేట్లు పెట్టుకుని కమ్యూనిస్టులు వీళ్ళు వాళ్ళు మన దళిత ఉద్యమ నాయకులు వేదిక నుంచి ఇచ్చే ఉపన్యాసాలు ప్రజలకు అర్థం కాక మీపై ఆకర్షితులు అవుతున్నాయి సార్. ఇది గమనించి ప్రభుత్వం మీద ఈ విధానాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సీతారాం గారు. మీరు కాల్ చేసినందుకు అదే మంచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏదైతే జలయజ్ఞం కానీ ఉచిత విద్యుత్ కానీ ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఈ పథకాల్లో నిజంగా లబ్ధి పొందేవారు అంతా అగ్రవర్ణాల వాళ్ళే, దళిత బహుజనులు చాలా తక్కువ మంది.
ఏదైతే ఆ కేటాయిస్తున్న నిధులు ఉన్నాయో అవి మళ్ళీ వెనక్కి రప్పియండి, వీళ్ళకు అభివృద్ధి కోసం పాటు పడండి అని చెప్పి ఒక ఆలోచనతో ఈయన కాల్ చేయడం జరిగిందండి. దీని మీద మీరు ఏం చెప్తారు? వాస్తవేనండి. మనం ఒక 1 వీక్ బ్యాక్ హిందూలో చూసాము, కొన్ని కోట్ల రూపాయలు గిరిజన అభివృద్ధికి ఖర్చు చేయకుండా మళ్ళీ అలానే ప్రభుత్వం ఖర్చు చేయకుండా చేయటం జరిగింది. మనం ఫైనాన్స్ విషయానికి మాట్లాడకుండా, డిస్ట్రిబ్యూషన్ చేయకుండా, మనం దేనికోసం అయితే మన పిల్లల్ని అంటే ఎడ్యుకేషన్ ఇప్పించి, అదేవిధంగా అవేర్నెస్ కల్పించి, ఆ ఎడ్యుకేషన్ ద్వారా మన రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేయాలి. అంతవరకు ఏదో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం కాకుండా, ఏదో మనం బిస్కెట్స్ ఇచ్చి సాటిస్ఫాక్షన్ అది కాకుండా, మన రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేయాలి. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు లైన్లో ఉన్నారండి. రాజ్ కుమార్ గారు, హలో. నమస్తే అండి. నమస్తే రాజ్ కుమార్ గారు, అంటే ఇది ప్రోగ్రామ్ చూస్తున్నాను, చెప్పండి. అయితే మాకు క్యాస్ట్ పరంగా ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా ప్రాబ్లం జరుగుతుంది. హలో, చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి రాజ్ కుమార్ గారు. అదేనండి, మాకు క్యాస్ట్ పరంగా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే మేము కానీ చదువుకోవడం కానీ ఏదైనా కానీ మాకేంటంటే బుడుగుడుకలోనే అంటుంది. ఇది ఏ కాలేజీలో వెళ్ళినా కానీ బుడుగుడుకలు ఏంటి క్యాస్ట్, మాకు సర్టిఫికెట్ ఇప్పటివరకు ఏమీ లేవు. 10th లో వెళ్తే సర్టిఫికెట్ ఏంటి క్యాస్ట్, మాకు సిగ్గుగా అయ్యి మళ్ళీ వేరే క్యాస్ట్ పరంగా ఏదో ఒకటి పేరు పెట్టుకుంటున్నాము. అట్లా అదే అనేది ఇప్పటివరకు ఎక్కడ బయట ప్రచారం కానీ అట్లా ఏది లేదు. అదండి. ఓకే ఓకే ఓకే. మీ కులం ఏ మండలంలో కానీ ఈ మండలంలో మా సిస్టర్ కాలేజ్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళాము. అక్కడికి వెళ్తే అనేది బుడిబుడికల క్యాస్ట్ అనేది ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు బాబు అని చెప్తున్నారు. ఓకే ఓకే. రాజ్ కుమార్ గారు, మీరు స్క్రోలింగ్లో వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే కాల్ చేశారో ఈ నెంబర్కి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి. మీకు దానికి సంబంధించిన నాయకుడితో మీతో మాట్లాడిస్తాను. అదే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. మీతో మాట్లాడడానికి రామదాస్ గారు హైదరాబాద్ నుంచి రత్నం కూడా లైన్లో ఉన్నారండి. రత్నం గారు, రత్నం గారు సార్ నమస్తే. సార్ నమస్తే, జైభీమ్ అండి. సార్ జైభీమ్ సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి రత్నం గారు. ఓకే ఓకే సార్. సార్ మరి చెప్పండి సార్, స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ అన్ని దళిత వాడల్లో కానీ ఎక్కడ మారుమూల గ్రామాల్లో చూసుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు సార్. అసలు వాళ్ళ కోసం నిధులు కేటాయిస్తున్నారు, వాళ్ళ కోసం ఎన్నుకునే నాయకులు వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి విద్య కానీ ఎటువంటి ఉపాధి హామీ పథకాలు కానీ వారికి అసలు నెరవేర్చలేదు సార్. ఇది ఎప్పుడైతే వాళ్ళకున్న ఈ కరువు తీరాలి అంటే అధికారం అనేది వీళ్ళకే రావాలి సార్. ఎక్కడైతే బాగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలా. ఈ అధికారం కూడా వంశపారపర్య అధికారం వస్తుంది సార్. దీనికి చెల్లుబాటు కావాలి. కొత్త రాజకీయ నాయకుల్ని రావాలంటే వీళ్ళల్లో దళితుల్లో కానీ బడుగు బలహీన వర్గాల్లో ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలి, మనకి రావాల్సిన హక్కుల్ని ఎట్లా సాధించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలి సార్. కానీ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు సిటీ వరకే చాలా వరకు ఎడ్యుకేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కుల నిర్మూలన కానీ అట్లాంటివి ఇంతవరకు జరగట్లేదు. కానీ ఊర్లో మాత్రం ఇప్పటి వరకు అస్పృశ్యత, అంటరానితనం అనేది కంప్లీట్ గా అమలవుతూనే ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఎస్సీపీ ఎస్టీపీ కానీ నిధులు కూడా ఇంతవరకు ఏ దళితులకి సక్రమంగా వినియోగించుకున్న పాపాన కూడా లేదు. అందువల్లే ఇంతవరకు ఇట్లాంటి వీళ్ళ జీవితాల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతుందంటే ఇవే కారణాలు. వీళ్ళ కోసం కేటాయించిన నిధులని ఎప్పుడైతే సక్రమంగా అమలు చేస్తారో వాళ్ళకి వినియోగించిన పథకాలను కానీ అన్నిటినీ వీళ్ళకి సక్రమంగా వినియోగిస్తే తప్పకుండా వీళ్ళ బతుకుల్లో మార్పు వస్తుంది. రత్నం గారు మీరు లైన్లో ఉండండి. రత్నం గారు ఒకసారి లైన్లో ఉండండి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది కానీ ఆ నిధులు ప్రజలకు అందడం లేదని మీరు చెప్తున్నారు, మరి మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు కదండి, మంత్రులు కూడా ఉన్నారు కదండి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు వీటి గురించి పట్టించుకోవట్లేదు సార్. అసలు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు పనులు చేసుకుంటున్నారు సార్. వీళ్ళు వెళ్ళిపోయి మా సమస్యలతో మా పేరు చెప్పుకొని పైకి వచ్చి మా సమస్యలను పక్కన పెట్టి వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. మరి ఇలాంటి నాయకులకి మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారండి? అంటే వాళ్ళని బెదిరించవచ్చు కదా, మీరు నిలదీయచ్చు కదా నా ఉద్దేశం.
వీళ్ళకి తప్పకుండా మేము నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేము ఇదే పని చేస్తామండి. మా ఓడల్లో కూడా తిరగనియు, వీళ్ళ ఓటు కోసం అడగడానికి కూడా వీళ్ళ దగ్గర కూడా రానియు. ఇట్లాంటి ప్రోగ్రాంలు మీరు చైతన్య పరచాలి. మా వాళ్ళని కంపల్సరీగా మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఓటు హక్కు అనేది తెలిసి చేపిస్తాం. వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా చైతన్య పరుస్తాం. ఇవన్నీ కనుక చైతన్యం వస్తే ఇట్లాంటి రాజకీయ నిరుద్యోగుల్ని మేము మా గల్లీల్లోకి రానికుండా చేస్తామని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ రత్నం గారు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. అవునండి, మనం అంబేద్కర్ గారు చెప్పారు, బిఆర్ అంబేద్కర్, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అని. మనం ఎడ్యుకేట్ చేయాలి జనాలు, మన ప్రజల్ని, మన దళిత బహుజనుల్ని, మన ఆదివాసుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి ఆర్గనైజ్ చేసి అదేవిధంగా యాజిటేట్ చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మన క్వశ్చనింగ్ రావాలి. మన క్వశ్చనింగ్ వస్తే మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి చలమయ్య గారు లైన్లో ఉన్నారండి. చలమయ్య గారు, హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ చలమయ్య గారు. రామదాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. జై భీమ్ అండి. సార్ రామదాస్ గారు జై భీమ్ అండి. నమస్తే అండి. హలో, జై భీమ్ అండి. సార్ నా చిన్న విన్నపం అండి మీ ద్వారా. చెప్పండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించి, రాజకీయ రిజర్వేషన్ కల్పించి మాకు ఎందుకుంది, ఎందుకంటే రాజకీయంగా నా ప్రజల్ని కాపాడటం కోసం అని. కానీ మన నుండి వెళ్ళిన రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ నెక్స్ట్ స్థితి కోసం చూసుకుంటున్నారే కానీ నా ప్రజలకి ఆయన ఇచ్చిన రక్షణ, ప్రజలకి రక్షణ కల్పించడం, ప్రజలకి రావాల్సిన అభివృద్ధి ఫలాలని అందించడం చేయకుండా ఇతర పార్టీల గురించి విమర్శించడం, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధిని పెంచుకోవడానికి మాత్రమే పాకులాడుతున్నారు. కానీ ఈ రిజర్వేషన్ లో వెళ్ళిన రాజకీయ నాయకులు దళితుల వాళ్ళకి రావాల్సిన ఫలాలని ఇప్పించడంలో కానీ వాళ్ళ యొక్క రక్షణ కల్పించిన విధానాన్ని కల్పించాల్సిన విధానాలను కానీ మర్చిపోతున్నారు సార్. అవి ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేసి ప్రజలకు కూడా మీరు చెప్పాలని నా మనకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ చలమయ్య గారు. అలాగే మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్యామలరావు గారు లైన్లో ఉన్నారండి. శ్యామలరావు గారు. హలో, నమస్తే శ్యామలరావు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. పేరు శ్యామలరావు సార్, హైదరాబాద్ సార్. చెప్పండి. నేను మీ ప్రోగ్రామ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో అండ్ బిఏ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ సార్. సార్ నేను యుఎస్ లో కూడా పనిచేశాను సార్. కానీ మన దళితులకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాల్ని స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అందరూ రాజకీయ నాయకులు చెప్తున్నారు సార్. ఏమని దళితుల ఉద్ధరణ, లేకపోతే దళిత సంక్షేమం, ఆలక్ష్యం అని రాజకీయ నాయకులు ఇన్ని చెప్తున్నారు సార్. మన నాయకులు కూడా చెప్తున్నారు సార్, దళిత నాయకులు కూడా. కానీ ఇంతవరకు పల్లెల్లో పోతే ఇంకా కూడా అంటరానితనం ఉన్నారు సార్. ఎప్పుడు సార్ మీరు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఇది ఎప్పుడు సార్ అర్థమయ్యేది? ఈవెన్ మీరు అన్నట్టుగా ఈ లోన్స్ ఫెసిలిటీ కూడా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా మనకి మన రోడ్ కార్డుకి వచ్చిన దాన్ని కూడా ఈ అధికారులు వాళ్ళు పక్కదారిని పట్టేస్తున్నారు, లంచాలు అడుగుతున్నారు, విపరీతమైన బాధలు పెడుతున్నారు, బ్యాంకు చుట్టూ తిరిగి చెప్పులు వెళ్ళిపోతున్నాయి సార్. దీనికి అంతం లేదా సార్? మీ ద్వారా మీరేమన్నా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ శ్యామలరావు గారు, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అయితే మీ చివరిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఏదైతే కొమరం భీం గురించి మీరు ఇందాక చెప్పారు, లేటెస్ట్గా మనం ఇంద్రవెల్లి సంఘటన ఏదైతే జరిగిందో, మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మనం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ ఇప్పటికీ వీళ్ళ మీద అణచివేతకు గురవుతున్నారు, వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళ అన్యాయానికి గురవుతున్నారు. మరి వీటి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అంటారు మనకి? కొమరం భీం 1940s తిరుగుబాటు జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1980s ఇంద్రవెల్లి ఇన్సిడెంట్ జరిగింది. ఇంద్రవెల్లి ఇన్సిడెంట్గా ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అనే పట్టణంలో ఒక గ్రామంలో గిరిజనులందరూ ఒక సభను పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. ఈ రోజుతో 30 సంవత్సరాలు జరుపుకోవటం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ జరుపుతున్నారు ఆదివాసీ సోదరులు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రశ్నించనంత వరకు, మనం ఎప్పుడైతే విద్యావంతులు కానంత వరకు, మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం ఇలానే ఉండటం జరుగుతుంది. అంబేద్కర్ చెప్పినట్టు మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు మనకు దోపిడీదారులు ఎప్పుడు కూడా దోపిడీ చేస్తూనే ఉంటారు. ఫారెస్ట్ యాక్ట్ ఉంది, ఫారెస్ట్ యాక్ట్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం. 3 సంవత్సరాల నుండి 2006లో ఫారెస్ట్ యాక్ట్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఫారెస్ట్ యాక్ట్
కానీ సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. మేము మొన్ననే ఒక సెమినార్ జరిపామండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అనేక మంది ఎన్జిఓ వాళ్ళని నాయకుల్ని వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా మాజీ ఎంపీలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇంద్రవల్లి జరిగి కరెక్ట్ ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి, 30 సంవత్సరాల సందర్భంగా మీరు మా స్టూడియోకి వచ్చి ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.